ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంప్రదాయం ఆధ్యాత్మికత మేళవింపుగా తిరుమల పుణ్యక్షేత్రం. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భక్తులకు అన్నపానీయాలు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రథసప్తమి విజయవంతానికి చర్యలు. శ్రీవారి సేవకులు సంయమనంతో భక్తులకు సేవలు అందించాలి. తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం. తిరుచానూరులో ఘనంగా సుందరరాజస్వామి జన్మ నక్షత్రోత్సవం. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దర్శనం. జనవరి 26వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు. పంచాహ్నిక దీక్షతో జరిగే వేడుకలకు టీటీడీ సన్నాహాలు. గజవాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభయ ప్రదానం. దేవుని కడప క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం రథసప్తమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సంప్రదాయం ఆధ్యాత్మికత కలబోతగా తిరుమలను దేదీప్యమానంగా అలంకరించారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన తిరుమల శ్రీవారు సప్త వాహనాలలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల దిశానిర్దేశంతో ఆయా శాఖల అధికారులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఎన్ని ఉత్సవాలు జరిగినా రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అర్ధ బ్రహ్మోత్సవంగా, ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా, మినీ బ్రహ్మోత్సవంగా సూర్య జయంతి రోజున తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే రథసప్తమి వేడుకలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. సప్త వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం నుండి రాత్రి వరకు ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించే అపురూప ఉత్సవమే రథసప్తమి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రథసప్తమి పర్వదినాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించడానికి తిరుమల క్షేత్రాన్ని ముస్తాబు చేసింది. రేపు ఉదయం 5:30 నుండి వాహన సేవలు ప్రారంభమై రాత్రి వరకు జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. మహద్వారం వద్ద సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు కొలువు తీరిన ఘట్టాన్ని వివిధ రంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక శ్రీవారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 40,000 కట్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వైభవోత్సవ మండపం వద్ద సప్త వాహనాల సమాచారం తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 4 మాడ వీధులలో భక్తులు వాహన సేవలను తిలకించేలా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇక స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యే వాహన మండపాన్ని సంప్రదాయ రీతిలో అలంకరించారు. భక్తులు సేద తీరడానికి ఆలయ ముందు భాగంలో 4 జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. గ్యాలరీలలో ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా గ్యాలరీలలో అన్నప్రసాదం కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 4 మాడ వీధులలో హారతి పాయింట్ల వద్ద చలువ పందిళ్లను సంప్రదాయ రీతిలో ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలు, అరటి బోదెలతో చలువ పందిళ్లను అలంకరించారు. ఇక 4 మాడ వీధులలోని గ్యాలరీలలో ఎండవేడిమి, చలి, మంచు, వర్షం నుండి భక్తులకు రక్షణ కల్పించేలా చలువ పందిళ్లతో అందంగా తీర్చిదిద్దారు. మాడవీధులను సంప్రదాయ రంగవల్లులతో సర్వశోభితంగా ముస్తాబు చేశారు. అలాగే త్రాగునీటి డ్రమ్ములను ఏర్పాటు చేశారు. లడ్డూ కౌంటర్ వెనుక భాగంలో భక్తులు సేదదీరేందుకు జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక 4 మాడవీధులలో భక్తులకు సేవలు అందించేందుకు 4 ప్రథమ చికిత్సా కేంద్రాలు, అలాగే 2 మొబైల్ ప్రథమ చికిత్సా కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టారు. మాడవీధుల్లో ప్రత్యేకంగా 52 ఫుడ్ కౌంటర్లు, 18 ప్రాంతాలలో ట్రాలీ పాయింట్లను ఏర్పాటు చేశారు. టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు వీలైనంత మేర సేవలు అందించడానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బందిలో స్ఫూర్తిని నింపుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విధంగానే రథసప్తమి కూడా దిగ్విజయంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని టీటీడీ ఉద్యోగులకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో రథసప్తమికి డిప్యుటేషన్ విధులు నిర్వహించే ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో శనివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు తమకు కేటాయించిన ప్రాంతాలలో సమిష్టి కృషితో భక్తులకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా ఆఫీసర్స్ వివిధ విభాగాల నుంచి డిప్యూట్ చేయడం జరిగింది. దాదాపు 500 మందిని మాడ వీధుల్లో వివిధ స్టాండ్స్లో, గేట్స్ దగ్గర, స్టాండ్ లోపల, అలానే ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ దగ్గర, ఎంట్రీ దగ్గర కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీతో పాటు వివిధ పోలీస్ కానీ, విజిలెన్స్ వాళ్ళతో కానీ కోఆర్డినేషన్ ఎలా పనిచేయాలి, అలానే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా ఎస్కలేట్ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ చేయడం జరిగింది. అలానే వివిధ స్టాండ్స్లో దాదాపు మనకి 190 వరకు స్టాండ్స్ ఉంటాయి గ్యాలరీస్లో. ఈ గ్యాలరీస్లో మనం చాలా వరకు సర్వీసెస్ ఇస్తాం. ఈరోజు నైట్ నుంచే ఇస్తుంటాం. చాలామంది ఈరోజు నైటే వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్నదానం కానించి హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, అలానే మిగతా సర్వీసెస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఈ సర్వీసెస్ ఎక్కడా కూడా రాజీ పడకుండా క్వాలిటీ సర్వీసెస్, భక్తుల యొక్క సంతృప్తిని మనల్ని షూర్గొనే విధంగా ఎలా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. అలానే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఇటీవల కాలంలో మనం వైకుంఠ ఏకాదశి చేసిన అనుభవం కూడా వాళ్ళకు ఉంది. అలానే చాలా అనుభవజ్ఞులైన ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరూ కూడా భక్తుల యొక్క సర్వీసెస్లో భాగస్వాములు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి, వాళ్ళ యొక్క భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలానే వాళ్ళు కూడా క్రమశిక్షణతో టీటీడీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని కూడా ఒక క్రమ పద్ధతిలో డిసిప్లిన్గా వెయిట్ చేసి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే మినీ బ్రహ్మోత్సవం అంటాం రథసప్తమి అంటే. దాదాపు 7 వాహనాల్లో స్వామివారు తిరువీధుల్లో వేంచేసి ఉంటారు కాబట్టి అందరూ కూడా సెక్యూరిటీ వాళ్ళు చెప్పేదాన్ని కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. వాళ్ళకి ఎలా ఇన్ ఉంటుంది, ఎలా అవుట్ ఉంటుంది, ఏ టైంలో వాళ్ళని లోపల తీసుకుంటారు, ఏ టైంలో వాళ్ళకి బయటకు అలో చేస్తారని కూడా
ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారమే అలో చేస్తారు కాబట్టి వాళ్ళు మన సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పేదాన్ని కూడా భక్తులు పాటించి క్రమశిక్షణతో మన అడ్మినిస్ట్రేషన్ కోఆపరేట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే మీ అందరికీ తెలుసు మనకి బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటుంది. మనం ఇటీవల కాలంలో వైకుంఠ ఏకాదశి కూడా ఎక్కడా కూడా 95-96% తగ్గకుండా కూడా మన ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చింది. అలానే ఈసారి కూడా మనం మన ఆఫీసర్స్కి సెక్యూరిటీ వాళ్ళకి కానీ విజిలెన్స్ వాళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే మన ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కాబట్టి భక్తులని చాలా సెన్సిటివ్గా చాలా గౌరవంగా అలానే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి హెల్ప్ డెస్క్ లాగా క్రియేట్ చేసి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఎలా ప్లానింగ్ చేసామో అలానే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసి మరొకసారి టీటీడీ ఏ రకమైన కార్యక్రమాన్ని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది అని ఉన్న నాణ్యుడిని ఏ రకంగా కూడా ఒమ్ము చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులు కూడా మీకోసం మనం అన్నీ కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 14 రకాల వంటకాలని వాళ్ళ కోసం చేశాం. అన్ని కిచెన్స్ కూడా రెడీగా పెట్టాం. అన్ని కిచెన్స్లు కూడా అన్నీ కూడా ఆడిట్ చేసుకొని అన్ని ప్రొవిజన్స్ కూడా ఉంచుకొని ఖచ్చితంగా అవసరం ఉన్న దానికన్నా కానీ ఎక్కువ ప్రొవిజన్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు వేడి చలికాలంలో వేడిగా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా వెహికల్స్ కానీ మాడా వీధుల్లో వెహికల్స్ కానీ అలానే శానిటేషన్ వెహికల్స్ కూడా ఇబ్బందులు లేకుండా ఏ టైం మన మెనూ ఏదనుకున్నామో టైమింగ్ ప్రకారం అలానే భక్తులకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా వెయిట్ చేసి వాళ్ళు కూడా చాలామంది శ్రీవారి సేవకులు 3500 మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సేవలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు సేవ చేయడానికి మాత్రమే 590 మంది అడిషనల్గా శానిటేషన్ వర్కర్స్ కూడా తీసుకోవడం జరిగింది. భక్తులు కూడా ఎక్కడైతే డిజిగ్నేట్ చేస్తామో ఎక్కడైనా ఈ శానిటేషన్కి సంబంధించి అక్కడే తిన్న తర్వాత అక్కడే వేయాలి. ఏ రకమైన వాటర్ కూడా అక్కడే ఎక్కడైతే డిజిగ్నేట్ చేస్తామో అక్కడే వేయాలి. ఫుడ్ కూడా అలానే అన్నదానం తిన్న తర్వాత కూడా ప్లేట్స్ ఎక్కడైతే డిజిగ్నేట్ చేస్తామో అక్కడే వేస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఈజీ అయింది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఎంతమంది జనాలు పెట్టుకున్నా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నా ఎంత మిషన్స్ వాడుతున్నా కానీ ఈ టైంలో ఎందుకంటే ఎవ్రీ 1 గంటకి వాహనం వస్తుంది కాబట్టి మాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. భక్తులకు కూడా ఒకే రిక్వెస్ట్, ఖచ్చితంగా డూస్ అండ్ డోంట్స్ చెప్పాం. ఆ డూస్ అండ్ డోంట్స్ సమర్థవంతంగా ఫాలో అయితే అడ్మినిస్ట్రేటివ్ కోఆపరేటివ్గా ఉంటుంది. అందరికి కూడా నమో వెంకటేష్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో శనివారం శ్రీ సుందరరాజస్వామి వారికి విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి జన్మ నక్షత్రోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి బంగారు ఆభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ సుస్వర భక్తి సంకీర్తనలు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ రమణీయంగా సాగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అనంతరం శ్రీ సుందరరాజస్వామి వారికి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి తిరుచి సేవ కన్నుల పండుగగా నిర్వహించారు.
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రథసప్తమి వేడుకలు రానే వచ్చాయి. సూర్య జయంతి రోజున రథసప్తమి పర్వదినంగా భావించి భక్తులు వివిధ ఆలయాల సందర్శనకు వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమల క్షేత్రం రథసప్తమి వేడుకలకు అందంగా ముస్తాబైంది. రేపు ఉదయం నుండి రాత్రి వరకు జరిగే రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఉత్సవాలను వీక్షించడానికి విచ్చేసిన భక్తులతో ఇప్పటికే శ్రీవారి ఆలయ 4 మాడ వీధులు భక్తజన సంద్రంగా దర్శనమిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా భక్తులకు సకల సదుపాయాలను కల్పించింది. మాడ వీధులలోని గ్యాలరీలలో ఉన్న భక్తులకు శనివారం రాత్రి రవ ఉప్మా, వేడివేడి బాదం పాలను అందజేశారు. టీటీడీ సీనియర్ అధికారులు, పోలీసు అధికారుల పర్యవేక్షణలో అన్నప్రసాద విభాగం అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు నిరుపమానమైన సేవలు అందించారు. నా పేరు వెంకట హరీష్. నేను బెంగళూరు నుంచి వచ్చాను. రథసప్తమికి మినీ బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంది కదా, సో దానికోసం వచ్చాను. ఇక్కడ మంచినీళ్ళ ఏర్పాట్లు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, టయానికి అన్నీ చాలా బాగా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు మాత్రం చాలా చాలా బాగున్నాయి. వాటర్ కానివ్వండి అన్నీ చాలా పర్ఫెక్ట్గా అన్నీ సెట్ చేశారు. థ్యాంక్ యూ. మా పేరు వచ్చేసి రామసుబ్బారెడ్డి. మాది జమ్మలమడి ఏరియా. ఇక్కడ రథసప్తమి చూడడానికి వచ్చాము మేము. అన్నప్రసాదం కానీ, వాటర్ సప్లై కానీ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. கண்ணன், நான் தமிழ்நாடு சேலம் மாவட்டத்திலேருந்து வந்திருக்கிறோம். ரத சப்தமி விழாவுக்கு வந்திருக்கிறோம். இங்கே டிடிவி தேவஸ்தானத்தில் வந்து முன்னேற்பாடுகள்லாம் மிக சிறப்பாக செய்திருக்கிறாங்க. எங்களுக்கு உணவு, தண்ணி வசதி, பாத்ரூம் வசதி எல்லாம் இருக்குது. பனிக்காலத்தினால மேலே ஷெட்டு போட்டிருக்கிறாங்க. எல்லாமே எங்களுக்கு ரொம்ப திருப்தியாக இருக்குது. நாங்கள் எல்லாம் குடும்பத்தோடு வந்திருக்கிறோம், ஃபேமிலியாக இருக்கிறோம். நாங்கள் ஒரு 10 நபர் வந்திருக்கிறோம் சேலத்துலேருந்து. வருடம் வரும். எல்லா வருடத்தோட இந்த வருடம் மிக சிறப்பாக இருக்குது. நன்றி. ஓம் நமோ வெங்கடேசாயா. இந்த திருவிழா மிகப்பெரும் திருவிழா. இந்தியாவிலே இது போன்ற திருவிழா எங்குமே கண்டதில்லை. நாம் எப்போதும் வந்து வருடம் ஒரு 10 வருடமாக நான் வந்து கொண்டிருக்கிறேன். எந்த குறைவும் இல்லாமல் மக்களுக்கு சேவை செய்வதே மூச்சாக இந்த நிர்வாகம் செய்து கொண்டிருக்கிறது. நிர்வாகத்திற்கு எங்கள் தமிழ்நாடு சார்பாக மனமார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கின்றோம். பூர்ண மக்களுடைய ஒத்துழைப்பும் இதே மாதிரி இருக்க வேண்டும். அமைதியாகவும் பொறுமையாக சாமியை தரிசனம் செய்து சிறப்பாக தரிசனம் செய்ய வேண்டும் கேட்டுக்கொள்கிறோம். నా పేరు మీనా. మేము పెనుమూరు నుంచి వచ్చాము. మాది చిత్తూరు జిల్లా. ఇక్కడ రేపు జరగబోయే రథసప్తమికి చూడడానికి కోసం మేము వచ్చాము. మేము అందరూ 9 మంది దాకా వచ్చాము మా ఊరి నుంచి. ఇక్కడ భోజనాలు కానీ, సౌకర్యాలు కానీ, బాత్రూమ్లు కానీ అందరు నీట్గా ఉన్నాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నమో వెంకటేశాయ. చిత్తూరు పక్కన విలేజ్ పెనుమూరు మాది. అక్కడి నుంచి మేము ప్రతి సంవత్సరము ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆహార పదార్థాల కాడి నుంచి, పానీయాల కాడి నుంచి ప్రతి ఒక్కటి వసతి సౌకర్యం కల్పిస్తూ అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ చలికాలానికి అందరికీ ఎండకి, చలికి తట్టుకునే విధంగా షెల్టర్స్ బాగా వేసి పెట్టారు. ఇబ్బంది లేదు. అందరూ చలికి తట్టుకొని కూడా కూర్చొని భగవంతుడి దర్శనం చేసుకునేదానికి వీలు కల్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వచ్ఛమైన నీటితో నింపారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు తిరుపతికి చేరుకోగానే శ్రీ గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మకుటాయమానంగా దర్శనమిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను కురిపిస్తుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామి దేవాలయాన్ని ఆళ్వార్ల ఉపాలయాలను 1000 ఏళ్ల క్రితం భగవద్ రామానుజాచార్యుల వారు నిర్మించి ధూపదీప నైవేద్యాల కోసం శ్రీ వైష్ణవులకు ఆలయ మాడ వీధులలో స్థావరాలను ఏర్పాటు చేశారు. సువిశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో అలరారుతూ నిత్యం ఉత్సవ శోభతో గోచరించే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన ప్రాంతాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. రంగవల్లులతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వచ్ఛమైన నీటితో నింపారు. తెప్పోత్సవాల్లో భాగంగా జనవరి 26వ తేదీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిలో సీతారాములు తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. జనవరి 27వ తేదీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు, జనవరి 28వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, జనవరి 29వ తేదీ ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు, జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్లకు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తెప్పోత్సవం ఘనంగా ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సాయంత్రం జరిగే ఊంజల్ సేవను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాలను గమనించి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో జరిగే తెప్పోత్సవాలను వీక్షించి దేవీ దేవతల అనుగ్రహం పొందాలని కోరుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం కళ్యాణోత్సవం, ఊంజల సేవ, గజవాహన సేవలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించి భక్తులు పులకితులయ్యారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం మంగళప్రదంగా సాగింది. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును,
ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి ఊంజల సేవ జరిగింది. స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి గజవాహన సేవలు నిర్వహించారు. సర్వశోభితంగా అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు గజవాహనంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గజవాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి గజవాహన సేవలో పాల్గొన్నారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే రథసప్తమి వేడుకలలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివి అండ్ ఎస్ఓ కేవీ మురళీకృష్ణులు సూచించారు. తిరుమలలోని రామ్ బగీచా అతిథి గృహం వద్ద ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రథసప్తమి వేడుకలకు డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల భద్రతే ధ్యేయంగా భక్తులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ విధులు నిర్వహించాలని తెలియజేశారు. 4 మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించి భద్రతా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఒక్కో మాడవీధికి ఒక్కో ఏఎస్పీ స్థాయి అధికారి, ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారని వారు వివరించారు. ముఖ్యంగా చక్రస్నానం జరిగే సమయంలో పుష్కరిణి ప్రాంతంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో విధుల్లో ఉన్న సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని, పోలీస్, టీటీడీ నిఘా భద్రతా విభాగం సమన్వయంతో పనిచేసి రథసప్తమిని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ రథసప్తమికి ముందస్తు కార్యాచరణతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, భక్తులు టీటీడీ సదుపాయాలను వినియోగించుకుని వాహన సేవలను వీక్షించాలని కోరారు. రథసప్తమి సందర్భంగా తిరుమల మరియు తిరుపతిలో వచ్చే భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ఇబ్బంది లేకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని మరియు సిబ్బందిని కేటాయించి అన్ని ప్రాంతాల్లో కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మాడ వీధుల్లో అయితేనేమి, గ్యాలరీలో అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్లో అయితేనేమి అన్ని ప్రాంతాలకు కూడా దాదాపుగా 1260 మంది పోలీస్ ఆఫీసర్స్ని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఏఆర్ ఫోర్స్ని పూర్తిగా కేటాయించి పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు ఎటువంటి అంతరాయం, ఇబ్బందులు కలగకుండా భక్తులని భద్రతతో తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది. అటు టీటీడీ, విజిలెన్స్ మరియు పోలీస్ విభాగాలు 3 కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ రథసప్తమిని పూర్తిగా దిగ్విజయంగా కంప్లీట్ చేయాలని, భక్తులు ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. టీటీడీ సివి అండ్ ఎస్ఓ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించుకుని అత్యున్నత ప్రమాణాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు.
ఓం నమో వెంకటేశాయ. రేపు తిరుమలలో జరగబోయేటటువంటి రథసప్తమి సందర్భంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు ఫైర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి 1200 మంది సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటివి చేపట్టడం జరిగింది. గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలోని బోర్డు ఇచ్చినటువంటి సూచనలు, గౌరవ ఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అటు మాడా వీధుల్లో కానీ, గ్యాలరీస్లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్కి సపరేట్ బందోబస్తును అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటూ భక్తులందరికీ కూడా తగినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా సూచనలు తెలియపరుస్తూ భక్తులందరూ కూడా స్వామివారి రథసప్తమిలో భాగంగా జరిగేటటువంటి వాహనాల్లో 7 వాహనాలు మరియు చక్రస్నానానికి సంబంధించి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకి పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతూ ముఖ్యంగా చక్రస్నానానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తూ పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు ఆచరించి తిరిగి గ్యాలరీస్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో అటు జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రత్యేకంగా బందోబస్తు చర్యలతో పాటు వాళ్ళకి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా సూచనలు కూడా తెలియపరుస్తూ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే మన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా కెమెరాస్ అన్నింటితో కూడా ఒక మానిటరింగ్, సెంట్రలైజ్డ్ మానిటరింగ్ చేస్తూ కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం ప్రతిక్షణం కూడా మానిటర్ చేస్తూ సూచనలన్నీ కూడా ఆయా గ్యాలరీ ఇన్ఛార్జెస్కి కానీ అక్కడ ఉండేటటువంటి భక్తుల్ని ఫెసిలిటేట్ చేసే విధంగా ఎలా చేయాలన్న దాని మీద కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా, కమ్యూనికేషన్స్ విభాగం ద్వారా కూడా తగినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. భక్తులకి అందించేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి అన్నపానీయాలు కానీ, ప్రసాదాలు కానీ, మెడికల్ అండ్ హెల్త్కి సపోర్ట్ కానీ, శానిటేషన్ కానీ ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా నిరంతరాయంగా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా జరిగే విధంగా వాటికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ వాటిని కూడా ఫెసిలిటేట్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటటువంటివి పటిష్టంగా తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. మాఘమాసం శనివారం రోజు జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవ మూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామి వార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. రవికులుడితడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం హైదరాబాద్కు చెందిన టీమ్ ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్, ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ గాంధీ పీసీ కాజా సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ పనితీరును టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కూలంకుషంగా వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు, వేగవంతంగా భక్తులకు దర్శనం కల్పించడానికి, సకాలంలో భక్తులకు అన్నపానీయాలు అందించడానికి ఏఐ సెంటర్ ఎంతగానో దోహదపడుతోందని అదనపు ఈవో తెలియజేశారు. ఏ సమయానికి ఎంతమంది భక్తులు తిరుమలకు విచ్చేశారు, ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, క్యూ లైన్ల వెలుపల ఎంతమంది భక్తులు వేచి చూస్తున్నారు తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించి భక్తులకు మెరుగైన వసతి సదుపాయాలు అందిస్తున్నామని అదనపు ఈవో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఏఐ సెంటర్ పనితీరును డాక్టర్ గాంధీ పీసీ కాజా ప్రశంసించారు. అక్కడ సిబ్బందితోనూ మాట్లాడి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాలలో 7వ రోజైన శనివారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తుల భరితంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకము, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ కుమార క్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కుమారస్వామి కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి అర్చకులు శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. హరోంహర స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొని తరించారు.
శక్తిధరా శివశక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం శక్తిధరా. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు పరిమళ భరితంగా శోభిల్లారు. కడప నగరం బెస్తవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. మాఘమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పవనసుతుడికి పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సింధూర పూజ, తమలపాకుల అర్చనలు జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ నూకాంబికాదేవి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేసి హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు, గణపతి పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. మూలమంత్ర సహితంగా సరస్వతీదేవి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వయంభువుగా కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. 400 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పశోభితంగా అలంకరణలు చేశారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి, అలాగే శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ప్రాంగణంలో అర్చకులు యాగశాల పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిగింది. మాఘమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కుకుటేశ్వరుని ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శని భగవానుడికి తైలాభిషేకాన్ని నిర్వహించారు. పలువురు భక్తులు శనీశ్వరుడి చెంత దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సత్యదేవుని చిత్రపటాన్ని చక్కటి అలంకరణతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వ్రత కథలను వివరిస్తుండగా అర్చకుల సూచనలతో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.